ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో మొదటి అధ్యాయంలో రెండో పాదంలో చివరికి వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఇదే విషయము అంటేనండి, ఇదిగో వైశ్వానరుడు అన్న పదానికి చాలా శబ్దాలు పరంగా అర్థాలు ఉన్నాయి కదా. అగ్ని అంటాము, అగ్ని దేవత అంటాము, లేదా జఠరాగ్ని అంటాము. పైగా పోనీ ఊరికనే ఊరుకోము. అగ్ని అంటే గూడా పంచభూతాల్లో ఉన్న అగ్ని ఏదున్నదో, అందులో గూడా మళ్ళీ మనం గార్హపత్యాగ్ని అంటాము, ఇంకేంటో ఆహవనీయాగ్ని అంటాము, ఇంకేంటో అంటాం గదా. ఇవన్నీ ఉండడం వల్ల, పైగా అంత ప్రతిష్ఠాతచ్చ లోపల ఉన్నది అని స్పెసిఫై చేయడం వల్ల, ఈ 2 కారణాలకి ప్రసిద్ధంగా దానికి వేరే అర్థాలున్నాయి ప్రపంచంలో. పైగా లోపల ఉన్నది అని స్పెసిఫై చేయడం వల్ల పరమాత్మ అంతటా ఉండేది లోపల మాత్రమే ఎందుకుంటుంది? అందుకని ఇక్కడ చెప్తున్న వైశ్వానరుడు అంటే పరమాత్మనా కాదు అని ఒకవేళ ఇతిచ్చేత్ ఎవరికైనా అనుమానం వస్తే ఇంక కూర్చుందాము, ఆలోచన చేద్దాము. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే విషయము. నా కాదు, అక్కడ వైశ్వానరుడిగా చెప్తున్నది తథాదృష్టి ఉపదేశం చెయ్యడం కోసం. ఆ విధమైన దృష్టితో ముందైతే నువ్వు చూడ్డం మొదలుపెట్టు. ఇదిగో ఇక్కడ వైశ్వానరుడుగా ఉన్నదేదున్నదో అని చూడ్డం మొదలుపెట్టి, ఎక్కడో దగ్గర ఆలంబన నీకు ఉపాసనకు అవసరము. ఇంకా అక్కడి నుంచి పరమాత్మను పట్టుకోవడం సులువు. అదిగో ఆ చెట్టున్నది కదా, చెట్టుకొక పైన చిటారు కొమ్మ ఉన్నది కదా, దానిపైన ఒక బాగా ప్రకాశవంతమైన నక్షత్రం కనిపిస్తున్నది కదా, దాని పక్కన ఉన్నది అని చూపించవలసొచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చూపిస్తారు. ఆ దృష్టిని అలవాటు చేయడం కోసం చెప్పిన విషయాలు. అంత మాత్రాన అసలది పరమాత్మే కాదు అని చెప్పడానికి కుదరదు. కాక నువ్వు పట్టుకునొచ్చిన చాలా వేదవాక్యాల్లో అది భూతాగ్ని అంటే పంచభూతాల్లో ఉన్న అగ్ని, లేదా అగ్ని దేవత, లేదా జఠరాగ్ని అని చెప్పడానికి నువ్వేవేవి తీసుకునొచ్చావో వేదవాక్యాలు, వాటిలో సగం విషయాలు ఒకదానితోటొకటి అసంబంధంగా ఉండడం చేత అసంభవం అది. పైగా అసలు పురుషుణ్ణే వైశ్వానరుడు అన్న రూపంగా ఉపాసన చేస్తూ ఉన్నవాళ్ళున్నారు. దాన్ని ఆ విధంగా పరమాత్మగా అధ్యయనం చేస్తున్న వాళ్ళున్నారు అని మనకు ఆ సూత్రం చెప్పింది. అయినా మనకు అనుమానాలు ఇంకంతా ఇంతా గాదు. మనము జఠరాజ్ఞ వైశ్వానరుడంటే ఎందుకంటే ఈ కారణాలకి ఇక్కడ కొన్నున్నాయి గదా! లేదా భూతాజ్ఞ పంచభూతాల్లో ఉన్న ఆజ్ఞ, లేకపోతే ఏదో అథవా దేవత అగ్ని దేవతనా అంటే ఏవి గావో నీ దృష్టిని ఒక చోట నిలపడం కోసం చెప్తున్నారు గానీ, ఇదిగో మనం నిన్నో మొన్న చెప్పుకున్నట్టున్నాం. ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ చాలా బాగుంటుంది గాబట్టి చెప్పుకుందాం. వేళ్ళు చూపించి ఇదిగో ఈ వేలు ఒకటి అని రెండో వేలు ఓపెన్ చేసి ఇవి 2, మూడో వేలు ఓపెన్ చేసి ఇది 3 అని చెప్పినంత మాత్రాన ఆ వేలు ఒక్కటైపోలేదు గదా. ఒక్కటి అని చూపించడానికి ఒక వేలుని ఆలంబనగా చూపించినంత మాత్రాన, లేదా 1 ఇక్కడ 1 అని ఉంది గదా, 1 అని రాస్తే ఇది ఒకటయిందా? ఇదొక గీత. ఇదొక గీత మాత్రము. ఇది 1 అయిపోలేదు గదా, ఒక్కటైపోలేదు. ఒక్కటి అన్నదానికి ఇది ఓన్లీ ఆలంబన. 3 అని చెప్పడానికి ఇది ఆలంబన. తదా దృష్టి. దీన్ని చూడగానే 3 అని మనకు తెలియాలి. అంతేగాని ఇంత మాత్రమే అది 3 అయిపోలేదు గదా. లేదా నా వేలు ఒకటైపోలేదు గదా. నా వేలు వేలే. కానీ దాన్ని చూపించి ఇది ఒకటి అని చెప్పినట్టు ఆ దృష్టిని పెంచడం కోసం ఇట్లాంటి ఉపదేశాలుంటాయి అని చెప్తూ వస్తూ ఉన్నారు. అందుకోసము ఉపాసన కోసము ఇదిగో మనసుని బ్రహ్మగా ఉపాసించు, ఇదిగో ప్రాణుణ్ణి పరమాత్మగా ఉపాసించు, ఇదిగో మనోమయం అనుకో, ప్రాణ శరీరుడనుకో అని ఇట్లా నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ విశేషాలన్నీ నువ్వు చెప్పిన జఠరాగ్నికి అసంభవం గాబట్టి, ఏవి మూర్ధ ఏవ సుతేజాః అని
నువ్వు చెప్పిన జఠరాగ్ని కడుపులో ఉంటుంది. ఇదేమో తల కావాలి. కుదురుతుందా? కుదరదు కదా! కాబట్టి ఇంక కూర్చో. ఇక్కడ చెప్తున్న వైశ్వానరుడన్న శబ్దానికి అర్థము పరమాత్మ అని అంతవరకు మనం పోయిన వారం చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కొంత తెలుసుకుంటూ వెళ్దాము. యథా తు దేవతా భూతాగ్ని వ్యపాశ్రయేణాపి అయం విశేషః ఉపపాదయితుం న శక్యతే తథా ఉత్తరసూత్రే వక్ష్యామః. ఇంతవరకు మనము జఠరాగ్నిని మాత్రమే తీసుకోవడానికి వీల్లేదు అని త్రోసిపుచ్చుతూ వచ్చాము గదా! ఇంకా 2 ఉన్నాయి. దేవతా అగ్ని ఉన్నది. భూత అగ్ని ఉన్నది. పంచభూతాల్లోని అగ్ని, దేవతగా ఉన్న అగ్ని దేవుడు. వీటిని ఆశ్రయించి వీటిని ఆధారంగా చేసుకుని ఏదో వైశ్వానరుడు అంటే ఇవే అని చెప్పినవేవున్నాయో, ఆ విధంగా వేరుగా దాన్ని పట్టుకోవడం అన్నది నశక్యతే కుదరదని చెప్తున్నారో, ఎందుకు ఏమి అన్న డిస్కషన్ ఉత్తర సూత్రే తర్వాత సూత్రంలో వక్ష్యామః చెప్తాను. ఇక్కడికి ముఖ్యంగా జఠరాగ్నిని ఫోకస్ చేద్దామని చెప్తున్నారు. యది చ కేవలః ఏవ జాఠరః వివక్ష్యేత పురుషే అంతఃప్రతిష్ఠితత్వం కేవలం తస్య స్యాత్ నతు పురుషత్వం. నువ్వు చెప్పినట్టు వైశ్వానరుణ్ణి అంతఃప్రతిష్ఠితమైన పురుషుణ్ణిగానే చూడాలి. జాఠర పురుషుణ్ణిగానే చూడాలి. జఠరాగ్నిగానే చూడాలి అంటే ఒక్క మనిషిలో ఉంటాడప్పుడు తెలుస్తున్నదా? ఒక మనిషిలో కాకపోతే ప్రతి మనిషిలో ఉండొచ్చు. కానీ శరీరం లోపల మాత్రమే ఉండవలసి వస్తుంది. అసలు పూర్తిగా పురుషుడిగా విరాట్ పురుషుడిగా అట్లా దాన్ని చూడ్డానికి కష్టమైపోతుంది. వేరువేరుగా ముక్కలు ముక్కలుగా మనుషుల్లో ఉన్న కడుపులో ఉన్న అగ్ని అయిపోతుందది. పురుషమపి చయేన మధీయతే వాజసనేయినః. వాజసనేయులున్నారు. వాళ్ళు పురుషుడిగానే తెలుసుకుంటూ ఉన్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఉపాసన చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే శతపథ బ్రాహ్మణంలో సహ ఏషః అగ్నిః వైశ్వానరః యత్ పురుషః సహ యః ఏతం ఏవం అగ్నిం వైశ్వానరం పురుషవిధం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద ఇతి. ఈయనెవరున్నాడో ఆయనే వైశ్వానరుడు. ఏ పురుషుడైతే ఏ మనిషి అయితే ఈయనను వైశ్వానర పురుషుడిగా పురుష విధంగా పురుషుడికి అంతఃప్రతిష్ఠితంగా ఉన్నాడని తెలుసుకుంటాడో అని చెప్తూ ఉన్నారు. అక్కడ చెప్తూ ఉన్నప్పుడు పరమేశ్వరస్య తు సర్వాత్మత్వాత్ పురుషత్వం పురుషే అంతఃప్రతిష్ఠితత్వం చ ఉభయం ఉపపద్యతే. అటువంటప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే సర్వాత్మకుడు కాబట్టి పురుషత్వం అసలు పురుషుడు అంటే ఎవరు? పరమాత్మ, పరమ పురుషుడు. కాబట్టి అది సర్వాత్మకుడైన పరమేశ్వరుడికే కుదురుతుంది. పైగా లోపల ఉండడం అన్నది పరమాత్మకు కుదురుతుంది. ఈ 2 కారణాలకి కూడా మనం ఇక్కడ వైశ్వానరుడు అంటే పరమాత్మ అనే తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఇన్ని అనుమానాలు కూడా లేవు. మనం జాగ్రత్తగా ఓపిక చేసుకొని మాట్లాడుకుంటున్నాం గానీ ప్రతి పదానికి అర్థం పరమాత్మే. ఆత్మ. ప్రతి పదానికి ఆత్మ అర్థమై ఉండాలి. ప్రతి పదానికి ఆత్మే అర్థమై ఉండాలి. పదానికి అర్థం. పదానికి ఇంక వేరే లోకంలో ఎన్ని అర్థాలున్నా సరే పరమార్థం ఫైనల్ అల్టిమేట్ అర్థం మాత్రం ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి, వేదవాక్యంతో సహా ప్రతి మాటకి మనం మాట్లాడే జనరల్‌గా డైలీ లైఫ్‌లో మనం మాట్లాడుకునే ప్రతి మాటకి ఫైనల్‌గా అర్థం ఆత్మ అయి ఉండాలి. అయితే ఇక్కడ వేదవాక్యాల్ని పట్టుకుని వాళ్ళు ఆ ఎక్సర్‌సైజ్ ఎట్లా చేయాలని అభ్యాసం చేయిస్తున్నారు. ఆ ప్రాక్టీస్ తోటి ఇక్కడున్న వీళ్ళు చూపించిన కొన్ని వేదవాక్యాలే కాదు, మనం చదువుకునే ఉపనిషత్తుల్లోని వాక్యాలన్నింటిని గూడా ఇట్లానే చూడాలి. పైగా మనం చదువుకునే శాస్త్రాల్లో గూడా ఇట్లానే చూడాలి. పైగా మనం చదువుకునే రామాయణాది పురాణాల్లో కూడా అట్లానే చూడాలి. ఇవన్నీ గాక మనం ప్రతిరోజు మాట్లాడుకునే మాటల్లో గూడా దాన్ని అట్లానే చూడాలి. అంతవరకు ఈ ఎక్సర్‌సైజ్ పనిచేస్తూనే ఉండాలి. నడుస్తూనే ఉండాలి. ఇక్కడ చెప్పిన కొన్ని వేదవాక్యాలకు మాత్రమే వైశ్వానరుడు, ప్రాణుడు, ఇంద్రుడు అని ఏవో కొన్ని మాటలు చెప్తే, ఇంతవరకు మాత్రమే ఆత్మ మిగిలినవి కాదు అని మళ్ళీ అక్కడికి ఆగడానికి వీల్లేదు.
వాళ్ళు కొన్ని చూపిస్తారు శాంపిల్‌గా ఎట్లా దాన్ని అనలైజ్ చేసి క్రిటికల్‌గా, సహేతుకంగా ఈ కారణాలకి ఇది ఆత్మ అని వాళ్ళెట్లా నిశ్చయించాలని నేర్పిస్తున్నారో, అట్లానే మనము ప్రతిదాన్ని చేస్తూ వెళ్ళాలి. అది మనకి అసలు ఎంత అలవాటవ్వాలంటే ఆటోమేటిక్‌గా ఒక్కొక్కసారి ఇనీషియల్‌గా ప్రాక్టీస్ బాగా ఎక్కువవుతే ఎట్లా ఉంటుంది? మంచినీళ్ళు తాగినంత తేలికవ్వాలి. అయితే మంచినీళ్ళు తాగడానికి గూడా కొంచెం ప్రయత్నం అవసరమై ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్ ఎంత సులభంగా, ఎంత సులువుగా, ఎంత ఆటోమేటిక్‌గా మనము ఏ పదం విన్నా గూడా ఆత్మ పరంగానే అర్థం చెప్పగలడం ఎంత దూరం రావాలంటే, మంచినీళ్ళు తాగడానికి ఎంతో కొంత ప్రయత్నం గావాలి గానీ, ఏదో ఊపిరి పీల్చుకోవాలంటే ఏమి ప్రయత్నం అవసరం లేదు. అప్రయత్నంగా జేయొచ్చు. అంత సులువుగా. ఇనీషియల్‌గా మంచినీళ్ళు తాగినంత సులువుగా చేయగలగాలి. తర్వాత అసలు ఊపిరి పీల్చినంత ఈజీగా ప్రతి పదానికి అర్థం పరమాత్మ పరంగానే చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా ఈ 555 శ్లోకాలు అయ్యేసరికి మనం బలంగా తయారవ్వాలి. ఇంతవరకు ఒక 55 సూత్రాలు అయినట్టున్నాయి. మొత్తం 555 సూత్రాలు. ఇంకొక 500 సూత్రాలు అయ్యేసరికి ఎంత బలంగా ఉండాలంటే మనము ఏది విన్నా ఆత్మ గురించే. అది మళ్ళీ ఏదో వేరేగా ఉంది గాదు ఆత్మ అంటే. ఆత్మ అంటే, పరమాత్మ అంటే ఇంకేంటో వేరే పదార్థం ఒకటి వేరేగుంది గాదు. నేనే నా స్వరూపం అన్న విధంగానే దాన్ని అర్థం చేసుకునేంత స్థితిలోకి రావాలి మనం. అంత బలంగా తయారవ్వాలి. ఈ విచారణలో, ఈ వివేకంలో. ఆత్మానాత్మ వివేకం చేస్తూ, 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 చేస్తూ అనాత్మలన్నింటిని తీసుకెళ్ళి అనాత్మలకి వాడుకుంటాము. వైశ్వానరము అంటే కడుపులో ఉన్న ఆజ్ఞ, బయటున్న ఆజ్ఞ, ఇంకేంటో కొండ మీద ఉన్న ఆజ్ఞ, లేకపోతే ఏదో దేవుడన్న పటంలో ఉన్న ఆజ్ఞ అని ఇన్ని రకాలుగా అనాత్మలుగా చూస్తున్న వాటన్నిటిని తీసుకెళ్ళి ఆ ఆత్మగానే ఎట్లా మనం చూడాలని నేర్చుకుంటున్నామో, అట్లా అనాత్మలన్నింటినీ ఆత్మ పరంగానే అంటే నా స్వరూపంగానే అర్థం చేసుకునే స్థితికి రావాలి. మనం అక్కడే ఉండాలి. అందుకోసం పట్టుదలగా చదువుకుంటున్నాం. సరే ఇంతకి ఇంకా కొంచెం మిగిలింది జఠరాగ్నిని పూర్తి చేద్దాం. ఏ తు పురుష విధమపి చ ఏన మధీయతే ఇతి సూత్రావయవం పఠంతి తేషాం ఏషోర్థః కేవల జాఠర పరిగ్రహే పురుషే అంతఃప్రతిష్ఠితత్వం కేవలం స్యాత్ న పురుష విధత్వం. ఇంకొక రకంగా చూద్దామని మన శంకర్ల వారికి ఇంకొక అందమైన ఐడియా వచ్చింది. ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నాం అసలు సూత్రము, శబ్దాదిభ్యః అని చెప్తున్నప్పుడు, పురుషమపి చయేనం అధీయతే అని సూత్రంలో ఉన్నది. పురుషమపి చయేనం అధీయతే. దీన్ని ఈ పదార్థం ఏదున్నదో, వైశ్వానరుడు అన్న పేరుతో ఉన్న మంత్రాల్లో ఏదున్నదో, దాన్ని పురుషుడిగానే అధ్యయనం చేస్తున్నారు అని పురుషమపి అనున్నది. మన గురువుగారికి శంకర్ల వారికి ఇంకొకటి ఐడియా వచ్చింది. పురుషమపి ఎందుకు? పురుష విధమపి అని గూడా చూద్దాం పట్టు అని మొదలుపెడుతున్నారు. ఎందుకు అంటే, అదిగో ఇక్కడ ఈ మంత్రంలో ఏవం ఈ విధంగా వైశ్వానరాగ్నిని పురుష విధం అని పురుషే అంతఃప్రతిష్ఠితమని ఎవడు తెలుసుకుంటాడో వాడికేంటో జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పురుష విధం అని ఉంది గదా! కాబట్టి దీన్ని పురుష విధమపి అని మనము సూత్రాన్ని కొంచెము అవయవంగా ఆ ముక్కని మాత్రం మళ్ళీ సెపరేట్‌గా ఇంకొకసారి అధ్యయనం చేద్దాం పట్టు. ఒకవేళ ఇట్లా చేస్తే దానర్థం ఏంటంటే, కేవలము జాఠరం మాత్రమే, జఠరాగ్నిని మాత్రమే పట్టుకున్నామంటే, వైశ్వానరుడు అంటే ప్రపంచంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పాపులర్ అర్థమేమి, రూఢ్యర్థము జఠరాగ్ని గాబట్టి దాన్నే తీసుకుంటాము అని అన్నారంటే, అంతఃప్రతిష్ఠితత్వం ఒకటేదున్నదో పురుషుడి లోపల ఉండడం అని కడుపు లోపల, కేవలము అక్కడికే ఉండిపోతే పురుష విధత్వం కాకుండా పోతుంది. పురుష విధమపి చెయ్యనమధీయతే పాపం మన వాళ్ళు దాన్ని పురుష విధంగా గూడా అధ్యయనం చేస్తున్నారు. ఏమి తేడా? పురుషుడికి, పురుష విధానికి తేడా ఏమి అంటే వాజసనేయులు పాపము పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద అని చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కూడా మరి
మనము దీనికి అర్థాన్ని చెప్పవలసి వస్తుంది. అందుకని ఆ విధంగా ఆ పరంగా గూడా ప్రయత్నం చేద్దాము. పురుష విధత్వం చ ప్రకరణాత్ అధిదైవతం జుమూర్ధత్వాది పృథివీ ప్రతిష్ఠితత్వాంతం యచ్చ అధ్యాత్మం ప్రసిద్ధం మూర్ధత్వాది చుబుక ప్రతిష్ఠితత్వాంతం తత్ పరిగృహ్యతే. పురుష విధం, పురుషే అంత ప్రతిష్ఠితం అని చెప్పారు కదా. అందులో పురుష విధత్వం అంటే ఏమి? ఈ ప్రకరణాన్ని బట్టి 2 రకాలుగా చూద్దాం. పురుష విధత్వం అంటే 2 రకాలుగా చూద్దాం ఈ ప్రకరణాన్ని బట్టి. ఒకటి అధిదైవతంగా చూద్దాము. ఒకటి ఆధ్యాత్మికంగా చూద్దాం. అధిదైవతంగా చూస్తే జ్యుమూర్తత్వాది తల, జ్యులోకము, పృథివీ దాని ప్రతిష్ఠ అంటే ఆధారము అని అంతవరకు. జ్యులోకమంతా దాని తల అని ఆదిగా మొదలుపెట్టి, పృథివీ భూమి దానికి ఆధారము, దాని ప్రతిష్ఠ అని అంతు చేస్తూ అంటే అక్కడి నుంచి ఇక్కడి దాకా. జ్యులోకం దగ్గర నుంచి పృథివీ వరకు చూపిస్తూ ఉన్నది. తెలుస్తూ ఉన్నదా? ఆకాశం నుంచి భూమి వరకు మొత్తం చూపిస్తూ ఉన్నది. పైనుంచి కింద దాకా ఉన్నదేమి పురుషుడంటే? విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడి గురించి చెప్తున్నారు. కడుపులో ఉన్న ఏదో మామూలు ప్రాణుల్లో, జీవుల్లో కడుపుల్లో ఉన్న అగ్ని గురించి గాదు. విరాట్ పురుషుడి గురించి చెప్తున్నారు. పాపం మన వాళ్ళు వాజస్నేయులు దాన్ని అట్లానే చదువుకుంటున్నారు. నువ్వు మళ్ళీ దానికి వేరే అర్థం చెప్తే ఎట్లా? వాళ్ళు ఉపాసన చేసుకుంటున్నారు అక్కడ కూర్చొని. పోనీ ఆ విరాట్ పురుషుడిని పక్కన పెట్టి ఇంకో రకంగా చూద్దాం పురుష విధత్వానికి అర్థం. అధ్యాత్మంగా చూద్దాం. ఒక మనిషి ఉన్నాడనుకో, దానికి కూడా పాపం వాళ్ళు ఎట్లా చూస్తున్నారు దాన్ని, వాళ్ళు ఎట్లా నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ప్రసిద్ధంగా మూర్ధత్వాది చుబుక ప్రతిష్టత్వాత్ అంతం. మూర్ధం వాడి తల నుంచి అంటే ఈ ఉపాసకుడు ఎవడున్నాడో, ఆ ఉపాసకుడి తల దగ్గర నుంచి వాడు చుబుకము గడ్డం వరకు, చివరి వరకు దాన్నే పట్టుకుని వాళ్ళు పాపం ఉపాసన చేసుకుంటున్నారు. కాబట్టి ఆదిదైవికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా గూడా ఆ చెప్తున్న మంత్రాల్ని బట్టి ఇక్కడ వైశ్వానరుడు అంటే మనకి తప్పకుండా పరమాత్మే తప్ప వేరేది కానే కాదు. అవకాశమే లేదు. అయినా గూడా మనకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలంటే ఇంకా చూద్దాం. తర్వాత సూత్రం. అతః ఏవన దేవతా భూతం చ. ఇక్కడి దాకా జఠరాగ్ని ఎందుకు కాదని నిర్ణయించుకున్నాం గదా! ఇప్పుడు అతః ఏవ అందుకనే. ఎందుకో చూద్దాం. అందుకనే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది వైశ్వానరుడు అని చెప్పబడుతున్నది దేవతానా. దేవతాగ్ని గాదు. అగ్నిదేవుడని చెప్పుకునేది గాదు. అట్లానే భూతంచన పంచభూతాల్లోని భూతాగ్ని గూడా గాదు. ఎందుకు? చూద్దాం. యత్ పునరుక్తం భూతాగ్నేః అపి మంత్రవర్ణే జిలోకాది సంబంధ దర్శనాత్ మూర్ధైవ సుతేజాః ఇత్యాది అవయవ కల్పనం తస్యైవ భవిష్యతి ఇతి యత్ శరీరాయాః దేవతాయాः వా ఐశ్వర్యయోగాత్ ఇతి తత్ పరిహర్తవ్యం. యత్ ఏదైతే పునః ఉక్తం మళ్ళీ మీరేం చెప్పారో భూతాగ్ని అని పెట్టుకుందామండి సిద్ధాంతి గారు. పంచభూతాల్లో ఉన్న అగ్ని. ఎందుకు అంటే మంత్రవర్ణాల్లో, వేదవాక్యాల్లో జిలోకాది సంబంధం చూపిస్తూ ఉన్నారు గదా! జిలోకము దాని తల అని చూపిస్తూ ఉన్నారు గదా! సంబంధము. దాన్ని బట్టి మూర్ధైవ సుతేజాః అగ్ని దాని తల అని చెప్పడం వల్ల మనకేమర్థమైంది ఇప్పుడు? పంచభూతాల్లోనే అగ్నే గదా! ఈ విధంగా అవయవ కల్పనం గూడా ఒకటి ఉన్నది. ఇప్పుడు అగ్ని అయితే అవయవాలతోటి ఉంటుంది. వేరే వేరే ముక్కలుగా దాన్ని సెపరేట్‌గా చూడొచ్చు. చాలా ఈజీ. నువ్వు చెప్పే పరమాత్మకి అవయవాలు లేవు. నిరవయవము. దానికి దాని తల అగ్ని, ఇంక దానికి కాళ్ళు ఇంకేంటో భూమి అని చెప్పడానికి కుదరదు గదా! అందుకని ఇక్కడ పంచభూతాల్లోని అగ్నినే మనం పుచ్చుకుందాము. లేదా ఒకవేళ నువ్వు అయినా ఒప్పుకోలేదనుకో సిద్ధాంతి, నెక్స్ట్ ఆప్షన్ శరీరం ఉంది గదా! శరీరంతో ఉండి అవయవాలతో ఉండేది దేవతా స్వరూపము. నో ప్రాబ్లమ్. దేవతా స్వరూపానికి, దేవతా రూపాలకి అవయవాలుంటాయి. అంగాంగ వర్ణనలన్నీ చేస్తారు. అథాంగ పూజలన్నీ చేయిస్తారు మనతోటి. పైగా ఐశ్వర్య యోగాత్ ఐశ్వర్యము దానికి
ఏదో సామర్థ్యం అంటాం గదా! దాని సంపద ఎట్లా ఉంటుంది? వసు అని పిలుస్తారు గదా! అదంతా ఉంది. అందుకని అగ్ని దేవుడందం పట్టు అంటే, ఈ రెండిటిని కూడా పరిష్కరించవలసి వచ్చింది. చేద్దాం పట్టు. అత్ర ఉచ్యతే దాని గురించి మనం ఏం చెప్పుకుందాం అంటే, అతః ఏవ అందుకని. ఎందుకు? ఉక్తేభ్యః హేతుభ్యః ఈ చెప్పబడ్డ కారణాలన్నింటి వల్ల ఈ వైశ్వానరుడు దేవత కాదు. తథా భూతంచ భూతాగ్నిః అపి న వైశ్వానరః భూతాగ్ని గూడా కాదు వైశ్వానరుడు. ఎందుకు? ఈ కారణాలకన్నాం గదా! ఏ కారణాలో చూపిస్తాం పట్టు. నహి భూతాగ్నేః ఔష్ణ్య ప్రకాశ మాత్ర ఆత్మకస్య జుమూర్ధత్వాది కల్పన ఉపపద్యతే వికారస్య వికారాంతర ఆత్మత్వ అసంభవాత్. భూతాగ్ని చెప్పుకుందాం ఫస్ట్. పంచభూతాల్లో ఉన్న అగ్నికి ఉన్న లక్షణాలేమి? వేడిగా ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది కదా! ఉష్ణము, ప్రకాశము. వేడిగా ఉండడం, వెలుగుతూ ఉండడం దాని లక్షణాలు. దాని మొత్తము ఆత్మ, దాని స్వరూపమంతా ఇంతే గదా! నువ్వు చెప్పే పంచభూతాల్లోని జడ పదార్థమైన అగ్నిదేవతకు ఉన్న మొత్తం లక్షణాలేమి? వేడిగా ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది జుమూర్తత్వాది కల్పన ఉపపద్యతేనా దాన్ని బెట్టుకుని మొత్తం ఆకాశమంతా అదే అయి ఉంది, భూమి దాకా అదే ఉంది అని చెప్పడానికి కుదరదు. ఎందుకు కుదరదు? చాలా ముఖ్యమైన కారణము పూర్వపాక్షి ప్రశాంతంగా ఆలోచించుకో. ఒక వికారము వేరే వికారానికి స్వరూపంగా ఉండడము అసంభవం. ఇక్కడ జు అంటే జులోకం ఆకాశం అనుకుందాం. అక్కడ కింద పృథివీ అంటే భూమి అనుకుందాం. ఈ పైన ఆకాశం నుంచి ఆ కింద భూమి దాకా ఉన్నవి పంచభూతాలు గదా! అందులో మధ్యలో ఉన్నది అగ్ని. ఆ మధ్యలో ఉన్న ఈ పంచభూతాలు ఐదిట్లో ఉన్న అగ్ని ఆ 5గా ఎట్లా ఉంటుంది? 5 కార్యాలే. ఏ పరమాత్మ అన్న కారణం నుంచి ఈ 5 వచ్చాయో, అందులో ఒకదానికి ఒకటి లీడ్ ఎట్లా అయితుంది? ఒకదానికి ఒకటి కారణం ఎట్లా అయితుంది? 5 కార్యాలే అయితే. కాబట్టి నువ్వు చెప్పేదసలు పని గూడా చెయ్యదు. ఇంక కూర్చో. పంచభూతాల్లోని అగ్నిని తీసుకెళ్ళి నువ్వు ఆకాశం దాని తల, భూమి దాని పాదాలని ఎట్లా చెప్తావో? అన్నీ పంచభూతాలే అయితే. ఒక కార్యము ఇంకొక కార్యానికి కారణం కావడానికి అవకాశం లేదు గాబట్టి కుదరదు. సరే ఇప్పుడు దేవత అగ్నిని చూద్దాం పటు. తథా దేవతాయాః సత్యపి ఐశ్వర్యయోగే న జుమూర్తత్వాది కల్పనా సంభవతి. అంటే ఐశ్వర్యంతో కూడి ఉండడం చేత దేవత అనుకుందాం పట్టు అంటే, మళ్ళీ అదే ఆకాశం తలై ఉన్నది అని మొదలైనవన్నీ చెప్పడం వల్ల అది గూడా కుదరదు. ఎందుకు మళ్ళీ? అకారణత్వాత్ పరమేశ్వర అధీన ఐశ్వర్యత్వాత్ చ. దీనికి మన దేవత అగ్ని అనుకుందాము. దేవత అగ్నికి మిగిలిన కార్యాలన్నింటికి కారణమయ్యే శక్తి సామర్థ్యాలు లేవు. మన దేవత అగ్నికి కొంత సామర్థ్యం ఉండిండొచ్చు ఐశ్వర్యం. అది కూడా ఎంత మిగిలిన పంచభూతాలన్నింటినీ సృష్టించగలిగినంత శక్తి సామర్థ్యాలున్నాయా? లేవు గదా! కారణమయ్యేందుకు అవకాశం లేకపోవడం వల్ల ఇది గూడా పైగా దేవతా అగ్ని కూడా కార్యమే అయి ఉండడం చేత కుదరదు అకారణత్వాత్. పైగా పరమేశ్వర అధీన ఐశ్వర్యం దాంది. ఆ అగ్ని దేవతకున్న ఐశ్వర్యం గూడా ఎక్కడి నుంచొచ్చింది? పరమాత్మ నించే. ఆ శక్తయినా, ఆ సామర్థ్యమైనా ఏదైనా సరే పరమాత్మ నుంచే వచ్చేయి. దానికి సొంతంగా లేవు. కాబట్టి అటువంటిది ఇక్కడ ప్రస్తావించబడట్లేదు. ఇంక ముఖ్యంగా నువ్వు జఠరాగ్ని అను, నువ్వు పంచభూతాల్లోని అగ్ని అను, దేవతా అగ్ని అను ఏదైనా అను. అన్నింటికి అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఒకటున్నది. దాన్ని సాల్వ్ చేయలేము. నువ్వు చేసుకోలేవు. నేను చూపిస్తా పట్టు. ఆత్మశబ్ద అసంభవః చ సర్వేషు ఏవ పక్షేషు స్థితః ఏవ. ఆత్మ అన్న శబ్దము దీనికి మొత్తం ఈ మొత్తం నువ్వు చెప్పిన జఠరాగ్నికి గాని,
మన పంచభూతాల్లో అగ్నికి గాని, అగ్ని దేవుడికి గాని ఆత్మ అన్న శబ్దంతో చెప్పబడ్డాయా ఇవేవైనా? లేవు గదా! కాబట్టి అసలు అన్ని పక్షాల్లో గూడా ఇది పని చెయ్యదు. అక్కడ చెప్తున్న మంత్రాలు ఆత్మ గురించి చెప్తున్న అధికరణంలో ఉన్నాయి. ఇక్కడ నువ్వు చూపిస్తున్నవన్నీ గూడా స్వరూపంగా ఉండవు. కాబట్టి కుదరదు అని చెప్పారు. అయినా గూడా అనుమానాలుంటాయి గాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాము. ఇంకొక సూత్రంతో సాక్షాదపి అవిరోధం జైమినిః అసలు జైమిని ఏమన్నారో చూద్దాము. మన జైమిని ధర్మసూత్రాలు రాశారు గదా! ఆయనేం జెప్తారో జూద్దాం. సాక్షాత్తుగానే చూసుకోవచ్చయ్యా అని జెప్పారాయన. ఆయనేం జెప్పారు ఇంకా సింపుల్‌గా, ఉపాసనగా పట్టుకుందాము. ఇప్పుడు ఈ వైశ్వానరుడున్నది గదా! వైశ్వానరుడిని ఏదో జఠరాగ్నిగా ముందు చూడు. దాన్నట్లా దర్శించు. ఆ విధంగా దాన్ని ఉపాసన చెయ్యి. లేదా ఇంకో రకంగా చూద్దాం పట్టు. దాన్ని అగ్ని దేవుడిగా ఉపాసన చెయ్యి. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్పు ఆత్మగా వెళ్ళిపోవచ్చు. లేదా అసలేదో అగ్ని ఉంది కదా! దీపం బెట్టుకో ఎదురుగా. దీపం బెట్టుకో. ఆ దీపాన్ని, ఆ అగ్నిని ఇదిగో వైశ్వానరుడిగా నువ్వైతే ముందు ఉపాసన చేయడం మొదలుబెట్టు అని ఇన్ని ఆలంబనలన్నీ చూపించి చెప్తూ ఉంటే ఇన్ని గూడా అవసరం లేదు. డైరెక్ట్‌గానే జెప్పుకోవచ్చు. అసలు విరోధమేమీ లేదు. అవిరోధం అని చెప్పారు జైమిని అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఎక్కడ జెప్పారో చూద్దాము. పూర్వే జాఠరాగ్ని ప్రతీకः జాఠరాగ్ని ఉపాధికः వా పరమేశ్వరः ఉపాస్యः ఇతి ఉక్తం అంతఃప్రతిష్ఠితత్వాది అనురోధేన ముందు అసలు జఠరాగ్నిగా ఒక ప్రతీక ఏదో ఒకటి ఆలంబన ఆ విధంగా ఉన్నది అని ఆలోచనైతే మొదలుపెట్టు. లేదా జఠరాగ్ని అన్న ఉపాధితో ఉన్న పరమేశ్వరుడే ఈ విధంగా ఉపాసించబడుతున్నాడు అనుకో పోనీ. ఆ విధంగా అంతఃప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్పుకుంటే విరోధమేమీ లేదు. అంతా బానే ఉందనుకోవచ్చు. కానీ ఇంతకుముందు అట్లా జెప్పారు గదా! ఇన్ని సూత్రాల్లో. ఇప్పుడు ఇదానీం దీన్ని ఇంకొక రకంగా చూద్దాం. ఇదానీం తు వినా ఏవ ప్రతీక ఉపాధి కల్పనాభ్యాం సాక్షాత్ అపి పరమేశ్వర ఉపాసన పరిగ్రహేణ కశ్చిత్ విరోధః ఇతి జైమినిః ఆచార్యః మన్యంతే. అసలు ఈ ప్రతీకలు జఠరాగ్నిలాగా చూడు. లేదా జఠరాగ్ని పరమేశ్వరుడికి ఉపాధిగా ఉన్నది అని ఉపాసించు అని ఇన్ని కల్పనలు కూడా అవసరం లేదు. సాక్షాత్తుగానే వైశ్వానరుడు అంటే పరమేశ్వరుడు అని ఆ విధంగానే ఉపాసనగా పరిగ్రహించవచ్చు. ఉపాసన కోసం దాన్ని స్వీకరించవచ్చు. దానికి కశ్చిత్ విరోధః న అందులో విరోధమేమీ లేదు. దానికి అభ్యంతరమేమీ లేదు అని జైమిని మహర్షి ఆచార్యుల వారు ఆ విధంగా భావన చేశారు. ఆయన అట్లానే జెప్పారు మనకి. అనేసరికి మన పూర్వపక్షికి ఒక ప్రశ్న వచ్చింది. నను జాఠరాగ్ని అపరిగ్రహే అంతఃప్రతిష్ఠితత్వ వచనం శబ్దాదీని చ కారణాన్ని విరుధ్యేరన్నితి. జాఠరాగ్ని కాదు, కడుపులో ఉన్న అగ్ని కాదు, జఠరాగ్ని కాదని పక్కన పెట్టేసామనుకో. అప్పుడు అంతఃప్రతిష్ఠితం అని చెప్పింది కదా! లోపల ఉన్నది అన్నది. దాన్నేం చేస్తావు? ఆ మాట వ్యర్థమైపోతుంది. కాక శబ్దాలన్నీ ఉన్నాయి. నువ్వు ఏదో మన పంచభూతాల్లో అగ్ని గాదు అవన్నీ అన్నావంటే, మరి గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దాక్షిణాగ్ని అని చాలా ఉన్నాయి. ఆ అగ్నులన్నీ, ఆ శబ్దాలన్నీ ఎక్కడ పోతాయి? ఈ కారణాలన్నీ గూడా వాటన్నిటికి విరోధం కలుగుతుంది గదా! అన్నీ కొట్టేయవలసొస్తుంది గదా! అంటే నువ్వు మళ్ళీ అక్కడికే వస్తావు. నువ్వు కూర్చో నీకు జెప్తాను అత్ర ఉచ్యతే. అంతఃప్రతిష్ఠితత్వ వచనం తావత్ న విరుధ్యతే. లోపల ఉంటే ఏమైందయ్యా? పరమాత్మ లోపల ఉంటుంది, బయట ఉంటుంది, అంతటా ఉంటుందనే గదా చెప్తున్నాము. లోపల మాత్రమే ఉంటుందని జెప్పామా? కాబట్టి విరోధమేమీ లేదు. పైగా నహి ఇహ పురుష విధం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద ఇతి జాఠరాగ్ని అభిప్రాయేణ ఇదముచ్యతే. ఇక్కడ పురుష విధం అని చెప్పి పైన నీకు 2 ఎగ్జాంపుల్స్‌లో చూపించానా? ఒకటి ఆధ్యాత్మికంగా, ఒకటి అధిదైవికంగా రెండిటిగా ఆకాశం తల, పృథివీ ప్రతిష్ఠ వరకు అవన్నీ చూపించుకుంటూ వచ్చా గదా! ఆ విధంగా పురుష విధుడిగా దాన్ని ఆ తత్వాన్ని ఉపాసన చేస్తున్న వాళ్ళు వాచస్పతియేం చెప్పారు? దాన్నెక్కడైనా జఠరాగ్నిగా ఆ అభిప్రాయంలో దాన్ని వాళ్ళు స్వీకరించారా? ఆ మంత్రం అదే చెప్తున్నది. కాదు గదా!
ఆ అభిప్రాయంతో జఠరాగ్ని అన్న అభిప్రాయంతో ఈ మంత్రము న ఉచ్యతే ఇక్కడ. తస్య అప్రకృతత్వాత్ అసంశబ్దితత్వాత్ చ ఈ 2 కారణాలకి కూడా అప్రకృతం ఇక్కడ ప్రస్తావించబడుతున్న విషయము జఠరాగ్ని గాదు. జఠరాగ్ని ఇక్కడ టాపిక్ కాదు. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది, ప్రస్తావించబడుతున్నది జఠరాగ్ని గురించి కాదు. ఈ మంత్రాలు ఎక్కడ వచ్చాయో ఆ అధికరణం, ఆ ప్రకరణం అంతా పరాత్మ గురించే మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో నువ్వు జఠరాగ్ని గురించి ఎట్లా డిస్కస్ చేస్తావు? అప్రస్తుతము. పైగా అసంశబ్దితత్వాత్ ఆ శబ్దాలన్నీ గూడా పరమాత్మకి పని చేస్తాయి గాని, అందులో ఉన్న కొన్ని విషయాలు జఠరాగ్నికి పని చేయవు. అంటే కథం తర్హి అని మన పూర్వపక్షి ప్రశ్న. యత్ ప్రకృతం మూర్ధాది చుబుకాంతేషు పురుష అవయవేషు పురుష విధత్వం కల్పితం తత్ అభిప్రాయేణ ఇదముచ్యతే. పురుష విధం పురుషే అంత ప్రతిష్ఠితం వేద ఇతి. ప్రస్తావించబడుతున్న ఆ తత్వం ఏదున్నదో దాని గురించి చెప్తూ మూర్ధ దగ్గర నుంచి మొదలుపెట్టి ద్యులోకం అనుకుంటూ శుభుకం వరకు, అక్కడ ద్యులోకం నుంచి చెప్పి పృథ్వీ వరకు చెప్పిందేమో అధిదైవికంగా విరాట్ పురుషుడి గురించి. పోనీ ఇక్కడ పురుష అవయవాలతో చెప్తున్నప్పుడు కూడా తల నుంచి చుబుకం వరకు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా పురుష విధత్వం కల్పించబడినప్పుడు దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తావించబడుతున్నది ఉపాస్యమైన తత్వం గురించి, అంతేగాని జఠరాగ్ని గురించి కాదు. అదే విధంగా పురుష విధం పురుషే అంత ప్రతిష్ఠితం వేద అని చెప్తూ ఉన్నదా మంత్రం. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యథా వృక్షే శాఖాం ప్రతిష్ఠితాం పశ్యతి ఇతి తద్వత్. ఒక చెట్టు మీద ఒక పక్షి ఉన్నదనుకోండి. ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు కొమ్మ పైన ఒక పక్షి వాలిందనుకోండి. ఆ చెట్టులో పక్షి ఉన్నది అని చెప్తే తప్పేమి? ఇప్పుడు కడుపులో అగ్ని ఉన్నది అని చెప్పడము అంత మాత్రమే చూడడం అవసరం లేదు. ఆ కడుపుతో పాటు మొత్తం దేహం అంతా ఉన్నది ఆ వైశ్వానరాగ్ని, కడుపులో మాత్రమే లేదు. జిలోకం నుంచి పృథివీ వరకు పైనుంచి కింది దాకా విరాట్ స్వరూపంగా మొత్తము ఉన్నది ఆ వైశ్వానరుడే. పోనీ అట్లా కాకపోయినా కూడా బయటంతా వదిలిపెట్టినా లోపల మాత్రమే చూద్దామంటే, లోపల కూడా కడుపులో మాత్రమే ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు అదిగో ఆ చెట్టు మీద పక్షి ఉన్నది అంటే, చెట్టు మీద ఎక్కడున్నదండి? ఆ చెట్టు కొమ్మ మీద ఉన్నది కదా అని ఎవరైనా ఆర్గ్యూ చేస్తారా? వైశ్వానరుడు లోపల ఉన్నది అంటే కడుపులో మాత్రమే ఉన్నదని ఎట్లా చెప్తావు? నువ్వు లోపల మొత్తం పైనుంచి కింది దాకా ఉన్నదని అర్థం చేసుకోవద్దు. పోనీ ఆధ్యాత్మికంగా చూసినా గూడా ఆదిదైవికంగా పక్కన బెట్టి చూపు ఎక్స్‌పాండ్ చెయ్యి అని చెప్తున్నారు. అథవా యః ప్రకృతః పరమాత్మ ఆధ్యాత్మ అధిదైవతం చ పురుష విధత్వ ఉపాధిః తస్య యత్ కేవలం సాక్షి రూపం తత్ అభిప్రాయేణ ఇదముచ్యతే. పోనీ ఊరికే సాక్షి మాత్రంగా ఉన్నాడనుకుందాము. అథవా లేకపోతే ఏ ప్రస్తావించబడుతున్న పరమాత్మ ఉన్నదో, ఈ ప్రకరణంలో మనం డిస్కస్ చేస్తూ ఉన్న పరమాత్మ ఏదున్నదో, అది ఒకవైపు అధ్యాత్మంగా, ఒకవైపు అధిదైవతంగా ఏ విధంగా చూసినా గూడా పురుష విధంగా చూడాలి గదా! దాన్ని ఆ విధంగానే ఉపాధిగా ఉపాసన చేస్తూ ఉన్నాము. అప్పుడు కేవలం సాక్షి రూపంగా ఉన్నది. ఆ ఉపాధిలో ఉన్నది అంటే, ఈ మొత్తం జగత్తంతా ఉపాధి అయితే, ఆ ఉపాధి రూపంలో ఉన్నది, ఆ ఉపాధిలో ఉన్నది. లేదా ఈ ఉపాసకుడు అన్న రూపంగా చూస్తే ఆధ్యాత్మికంగా, అందులో ఉన్నది ఆ రూపంగా సాక్షి మాత్రంగా లోపల ఉన్నది అని చూడొచ్చు దాన్ని. ఇదిగో అయితే దేహమంతా ఉన్నది అని చూడు అగ్నితత్వంగా. కడుపులో మాత్రమే ఉంటుందా వేడి? శరీరమంతా ఉంటుంది. లేదా దాన్ని నువ్వు సాక్షి మాత్రంగా ఉన్న తత్వంగా చూడు. అంతేగాని అదిగో చెట్టు మీద పక్షి ఉన్నది అంటే, చెట్టు మీద గాదండి పక్షి, కొమ్మ మీద ఉన్నది, లేతే ఇంకేంటో ఆకు మీద ఉన్నది అని దాన్ని మరీ ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పవలసిన పని లేదు.
అక్కడ చెప్తున్నది నువ్వు విషయం అర్థం చేసుకో. పురుషే అంతఃప్రతిష్ఠితం వేద అని చెప్తున్నదా లేదా పాపం అది? ఈ విధంగా నిశ్చితే చ పూర్వాపర ఆలోచనవశేన పరమాత్మ పరిగ్రహే తద్విషయః ఏవ వైశ్వానర శబ్దః కేనచిత్ యోగేన వర్తిష్యతే. నీకింకొక మంచి మాట చెప్తాను, కూర్చో పూర్వపక్షి. పూర్వపరాలన్నీ ఈ విధంగా, పూర్వం అంటే ముందు, అపరం అంటే తర్వాత. ముందు, వెనక, దాని పైన, కింద, దాని చుట్టూ ఉన్నవన్నీ చూసి అన్ని మంత్రాలు ఒక్క మంత్రం తీసుకొని అందులో ఒక్క మాట బయటికి తీసి దానొక్కదానికి అర్థం చూద్దామంటే తెలియదు. కాంటెక్స్ట్ మొత్తం చూడాలి నువ్వు. ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ విషయాలను అర్థం చేసుకుందామంటే సరిగ్గా అర్థం గాదు. ఆ సగం సగం అర్థమయ్యేసరికి వ్యర్థమవుతుంది. అనర్థమంతా అవుతుందది. సరిగ్గా యదార్థంగా అర్థం చేసుకోవాలంటే ఇన్ కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్‌లో ఏం చెప్తున్నారు, ఆ ప్రకరణం మొత్తం అంతా ఏముంది అని చుట్టూ, పైన, కింద అన్నీ చూడాలి నువ్వు. ఆ రకంగా అన్నీ చూసి పర్యాలోచించి మనం జాగ్రత్తగా దానితో ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్నది పరమాత్మ అని నువ్వు ఒకవేళ పరిగ్రహించిన తర్వాత నిశ్చయంగా, కాబట్టి పూర్వాపరాలన్నీ చూసిన తర్వాత నాకేమర్థమైందంటే ఈ ప్రకరణంలో అసలు చెప్పబడుతున్నది వైశ్వానరుడని పేరు పెట్టినా గూడా ఏ పేరుతో ఉన్నా సరే ఇక్కడ చెప్తున్నది మాత్రం పరమాత్మ. ఎందుకంటే ఈ కారణాలకి అని నిర్ణయించుకున్న తర్వాత ఇంక వైశ్వానరుడని ఎందుకు దానికి పేరొచ్చిందని చూడడం పెద్ద విషయం ఏంటి? అసలా చెప్పబడుతున్నది పరమాత్మ అని నువ్వొకసారి అర్థం చేసుకున్నాక, పట్టుకున్నాక తత్ విషయః అదే విషయంగా వైశ్వానర శబ్దానికి గూడా ఏ పద్ధతిలోనైనా సరే అర్థాన్ని ప్రవర్తింప చెయ్యొచ్చు. చూద్దామా? కూర్చో. వైశ్వానరాగ్ని అనగానే జఠరాగ్ని అని పైకి లేస్తావు నువ్వు. వైశ్వానరుడు అనగానే అగ్నిదేవుడు అంటావు. నువ్వు అజ్యూమ్ చేసిన అర్థాలు గావయ్యా. ప్రపంచంలో పాపులర్‌గా ఉన్న అర్థాలు గాదు. కూర్చో, పదానికి యాక్చువల్‌గా వ్యుత్పత్తి పరంగా అర్థం జూడు. ఆ పదానికి అసలు వ్యుత్పత్తి పరంగా అర్థమేమున్నది అని చూడు తెలుస్తుంది. అంటే వాడంటాడండి, వీడంటాడండి వైశ్వానుడంటే టెక్నికలీ అగ్నే గదండీ అని అట్లా నువ్వు దాన్ని అర్థం జేసుకోవడానికి బయలుదేరకు. కూర్చో జాగ్రత్తగా, వైశ్వానరం అంటే ఏంటో అర్థం చూడు. చెప్తాను లేకపోతే నేనే విను. విశ్వః చ అయం నరః చ ఇతి, లేదా ఇంకో రకంగా విశ్వేషాం వా అయం నరః ఇతి, ఇంకో రకంగా విశ్వే వా నరాః అస్య ఇతి. చూసావా? 3 రకాలుగా నేనే జెప్పాను. ఇంక నువ్వు కూర్చొని ఆలోచించుకున్నావంటే ఇంకా క్లియర్‌గా అర్థం జేసుకోవచ్చు. 3 వ్యుత్పత్తులు చెప్తాను సరేనా? 1 విశ్వః చ అయం నరః చ ఇతి. విశ్వం అంటే సర్వము, అయము అదే తత్వము, అదే నరః అయి ఉన్నది. విశ్వం అదే, నరం అదే కాబట్టి అది విశ్వానరం. ఓకే? విశ్వము మొత్తము అదే, నరుడు అదే. కాబట్టి విశ్వం నరుడు అంటే నడిపించేదని అర్థం గూడా ఉంది. మొత్తము అదే, దాన్ని నడిపించేది అదే. కాబట్టి అది విశ్వనరుడు. ఓకే? విశ్వనరుడు. విశ్వనరుడే వైశ్వానరుడు. విశ్వనరుడు విరాట్ పురుషుడు అప్పటి నుంచి చెప్పుకుంటున్నామా మనము? పాపం మనం వేద మంత్రం ఏం జెప్పింది? ఆ ద్యులోకం దగ్గర నుంచి పృథివీ దాకా చూపించింది అది విరాట్ పురుషుడని చూపించింది. విరాట్ పురుషుడెవరు? విశ్వనరుడు కాడు? మళ్ళీ నువ్వు దాన్నేదో కడుపులో ఉన్న అగ్ని అని, లేతే నీ ఎదురుగా ఉన్న దీపంలో అగ్ని అని దాన్ని ఇంకా లిమిట్ చేస్తున్నావెందుకు? అక్కడ చెప్తున్నది విశ్వం అని చెప్పట్లేదా? మొత్తం అంతా అని. సరే ఇంకొక వ్యుత్పత్తి చెప్తా పట్టు. విశ్వేషాం వా అయం నరః, అన్నిట్లో ఉన్న ఆ నడిపించే శక్తి ఏదున్నది? విశ్వేషం, విశ్వం అంటే సర్వం అని అర్థం. సర్వంలో, సర్వులలో, అన్ని ఉపాధుల్లో దాన్ని నడిపిస్తున్నదేదున్నది? విశ్వేషాం అయం నరః కదా! ఇంకొక రకంగా చెప్తాను పట్టు. విశ్వే నరాః అస్య ఇతి. ఈ మొత్తం విశ్వంలో సర్వమైన నరులు అంటే అన్ని రూపాలు, ఉపాధులన్నీ గూడా అస్య దానివే అయి ఉన్నాయి. ఈ రూపాలన్నీ దానివే. ఇదే అన్ని రూపాలుగా ఉంటుంది. మొత్తం అంతా ఇదే. చూసావా ఎంత సింపుల్? ఎంత సింపుల్‌గా చెప్పాను నేను. ఇన్ని రూపాలుగా ఉన్నదంతా దానివే. అదే ఇన్ని రూపాలుగా ఉన్నది. అసలు ఆ రూపాలు అవి అన్నీ నువ్వు ఇన్ని సెపరేట్‌గా చూస్తున్నావు గానీ అన్నీ అదే. దానివల్ల నీకేమర్థమైంది ఈ 3 వ్యుత్పత్తులతో?
విశ్వానరః అంటే పరమాత్మ. ఎందుకు విశ్వం అంటే పరం, సర్వం అని అర్థం. విశ్వానరుడు, నరుడు అంటే నడిపించేవాడు, ఆత్మ అని అర్థం. పరమాత్మ అని అర్థం. విశ్వ ఆత్మ అంటే సర్వ ఆత్మ. ఇంకింతే విషయం కదా! విశ్వానరుడు అన్నా, పరమాత్మ అన్నా, సర్వాత్మ అన్నా అన్నిటికి ఒక్కటే అర్థం. దాన్ని పట్టుకొని నువ్వు కడుపులో ఉన్న అగ్ని, లేతే దీపంలో ఉన్న అగ్ని అని లిమిటింగ్ జేస్తున్నావు. నీకేదో లోకంలో తెలిసిన అర్థాన్ని ఉంది గదా అని దాన్ని వాడుకోవడం గాదు. ఆ పదానికి అర్థం జూడు. ప్రతి పదానికి అర్థము పరమాత్మ అయి తీరుతుంది. చూసుకునే చూపుండాలి. పైగా విశ్వానరుడు వరకొచ్చావా నువ్వు? నెక్స్ట్ విశ్వానరః ఏవ వైశ్వానరః. అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నది వైశ్వానరుడు కదండీ! మీరు విశ్వనరుడికెందుకు చెప్పారు వ్యుత్పత్తులన్నీ? పోనీ మీరు చెప్తే చెప్పారు. చెప్పిన వ్యుత్పత్తులన్నీ విశ్వనరుడికి కోసం గదా! మనం మాట్లాడుతుంది వైశ్వానరుడు గదా! అంటే అద్దే ఇది. అద్దే ఇది. విశ్వానరుడే వైశ్వానరుడు. ఎందుకు అంటే నీ గ్రామర్ బెట్టుకొని చూడు. తద్ధితో అనన్యార్థః రాక్షస వాయసాదివత్. తద్ధిత ప్రత్యయం అని ఒకటుంటుంది. అన్ ప్రత్యయం. దాంతోటి కలిసిందంటే వేరే ఇంకా సెపరేట్‌గా ఉండక్కర్లేదు. పదం మారినా గూడా అర్థం అదే ఉంటుంది. ఎట్లా అంటే రక్షసుడు అన్నా, రాక్షసుడు అన్నా ఒకటే అర్థం. వాయసము అన్నా, వయసము అన్నా ఒకటే అర్థం. తద్ధిత ప్రత్యయంతో కలిసినప్పుడు ఒకవేళ పదాలు కొంచెం ఇట్లా మారినా గూడా అర్థం ఒక్కటే ఉంటుంది. వైశ్వానరుడన్నా, విశ్వానరుడన్నా ఒకటే. ఇంతకీ వైశ్వానరుడో, విశ్వానరుడు అంటే ఏంటి? విశ్వమంతా అయి ఉన్న నరుడు, పురుషుడెవరున్నాడో విరాట్ పురుషుడు అని అర్థం దానికి. అంటే ఎవరు? పరమాత్మ. ఎందుకు? సర్వాత్మ గాబట్టి. సర్వాత్మ అని ఎందుకు అంటున్నాము? సర్వం అంటే విశ్వం అంటేనే సర్వం అని అర్థం. విష్ణు సహస్రం చదువుకోలేదు? విశ్వం, విష్ణువు వషట్కారః అని మొదలుపెట్టినప్పుడు విశ్వం దగ్గర ఎంత దూరం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. విశ్వం అంటే సర్వం. సరే కాబట్టి అందుకని మొత్తం అయి ఉన్నదాన్ని తీసుకొచ్చి నువ్వు ఏదో ఒక చిన్న దాంట్లో కుదించడానికి ప్రయత్నం చెయ్యకు. ఇంక కూర్చో. అగ్ని శబ్దః అపి అగ్రణీత్వాది యోగాశ్రయణేన పరమాత్మ విషయః ఏవ భవిష్యతి. అగ్ని అనున్నది కదండీ! ఉంటుంది. ఇంక కూర్చో. వైశ్వానరం అగ్నిం అనున్నది గదా! అందులో అగ్ని అన్న శబ్దం ఉన్నది గాబట్టే నేను ఈ 3 జెప్పానండి సిద్ధాంతి. జఠరాగ్ని అని, పంచభూతాల్లో అగ్ని అని, ఏదో దేవత అగ్ని అని నేనెందుకు చెప్పానో అక్కడ అగ్ని అన్న మాట స్పెసిఫిక్‌గా ఉంది గదా! అందుకని. అంటే సరే దాని గురించి చూద్దాం. అసలు అగ్ని అన్న శబ్దానికి అర్థం చూద్దాం పటు. నువ్వు అగ్ని అనగానే ఏదో మంట, మంట. అగ్ని అనగానే ఏదో మంట, వేడి, వెలుగు అనేదో నువ్వు చూసుకుంటున్నావు. కడుపులో ఉన్నదానికి వెలుగు గూడా లేదు కనీసం. ఏదో ఉంటే ఉన్నది. ఎందుకంటే లోపల వేడి ఉంటేనే కదా శరీరం కొంచెం వెలుగుతోటుండేది. పోనీ అదైనా అనుకుందాం. నువ్వు దాని వరకే చూస్తున్నావు. అగ్ని అనగానే నిప్పు అనుకుంటున్నావు. అగ్ని అనేది మార్జాలం అంటే పిల్లిలాగా ఒకటనగానే ఒకటి ఏదో డేంజర్ అనగానే అపాయంలాగా చూస్తున్నావు నువ్వు. అగ్ని అనగానే నిప్పు అని. అగ్ని అన్నదానికి అర్థం చూద్దామా పోనీ. వైశ్వానరం అగ్నిం అనగానే, అగ్ని అనగానే ఇటు పక్కకెళ్ళిపోయావు, జారిపోయావు. వైశ్వానరుడికి అర్థం చెప్తే, చెప్తే చెప్పావు సిద్ధాంతి. అగ్ని అని ఉంది కదా అంటున్నావు కదా! దీనికి చూద్దాము. ఓకే. వ్యుత్పత్తి పరంగా. అగ్రణీత్వాది యోగ ఆశ్రయణేన నీకు తెలియదా ఇది? అగ్రణీహి, గ్రామణీహి అని అవి కూడా నామాలొచ్చాయా లేవా విష్ణు సహస్రంలో? అప్పుడేం చెప్పుకున్నాము? అగ్రణీ అన్నదానికి వ్యుత్పత్తి, అగ్రణీ అన్నదానికి అర్థం ఏం చెప్పుకున్నాం అప్పుడు మనము? అగ్రం నయతి ఇతి అని గాదు. ముందుండి నడిపించేది అని. అగ్రం నయతి ఇతి అగ్నిః అని అగ్నికి అసలు యాక్చువల్‌గా వ్యుత్పత్తి. మన విష్ణు సహస్రంలో పాపం ఇవన్నీ ఉన్నాయి. అందుకే అదసలు ఎంత హెల్ప్‌ఫుల్ అసలు సరే ఇక్కడ భాష్యము, దాని అర్థాలు అవన్నీ సరే గాని, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఓపిక చేసుకొని ఈ బ్రహ్మసూత్రాల మీద సాధన చేస్తున్న వాళ్ళు, అధ్యయనం చేస్తున్న వాళ్ళు దీన్ని విష్ణు సహస్రంలో నామాలన్నింటికి గూడా శంకర్ల వారు రాసిన భాష్యాన్ని చూసుకుని, ఇంకా కావాలంటే మనం చాలా సగం దూరం వచ్చామంటే మిగిలినవి మనం కూడా తయారు చేసుకోవచ్చు. అర్థాలు ఇంకా, ఇంకా అందమైన అర్థాలు, భావాలతో మనం తయారు చేయొచ్చు ఆత్మపరంగానే. మరి అనాత్మ పరంగా మళ్ళీ వేరే రకంగా పక్కన దారిలోంచి వెళ్ళడం గాదు. ఆత్మపరంగానే అర్థాల్ని మనం ఎన్నైనా భావం చేసుకోవచ్చు. కానీ ఆ ఎక్సర్‌సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది. విష్ణు సహస్రంలోని ప్రతి నామానికి
ఎన్ని విధాలుగా వ్యుత్పత్తి పరంగా అర్థం చెప్పుకోవచ్చు అని మనం చూసుకున్నామంటే మాత్రము, ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో ఎందుకు ఈ విధంగా దాన్ని అనలైజ్ చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకు, ఏమి అని 2 అర్థమవుతాయి. చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అగ్రణి ఇక్కడ అగ్ని అన్న శబ్దానికి అర్థమేమి అంటే అగ్రణి. అంటే అగ్రం నయతి ఇతి అని. ముందుండి నడిపిస్తూ ఉంది అని. ఆ విధంగా దాన్ని పట్టుకున్నామంటే, ఆ అర్థాన్ని ఆశ్రయించామంటే ఏముంటుంది? అన్నింటికి ముందు లోపల అందుకే నరుడు పైగా. అందుకే నరుడు. మళ్ళీ నరుడు అన్న శబ్దానికి నృ అన్న రూట్ తోటి, ధాతువుతోటి నయతి ఇతి అని దాన్ని నడిపించేదని అర్థం. ఏదైతే నడిపిస్తుందో, నడిపించేవాడు నరుడు కదా! ఇప్పుడు అగ్ని అన్నా అదే అర్థం. విశ్వానరుల్లో విశ్వాన్ని అంటే మొత్తం సర్వాన్ని నడిపించేది అని విశ్వానరుడికి అర్థం. అగ్ని అంటే ముందుండి నడిపించేది అని అర్థం. అది ముందుంటుంది, వెనకుంటుంది, పక్కనుంటుంది, చుట్టూరా ఉంటుంది, అన్ని వైపుల నుంచి ఉండి అది నడిపిస్తూ ఉంటుంది. అని దానికి అగ్ని అన్నదానికి అర్థం. ఇప్పుడు కాబట్టి అన్నింటికి ముందుండి నడిపించేదేది? ఆత్మ. అన్నింటి లోపల ఉండి నడిపించేదేంటి? ఆత్మ. అన్నింటిగా ఉండి నడిపిస్తూ ఉన్నదేంటి? ఆత్మ. కాబట్టి పరమాత్మ విషయంలోనే ఇది సంభవం. వేరే విధంగా కుదరనే కుదరదు. నువ్వు విశ్వం అన్నా, విశ్వానరుడు అన్నా, వైశ్వానరుడు అన్నా, అగ్ని అన్నా అన్నీ ఆత్మపరంగా మాత్రమే పనిచేస్తాయి. కంప్లీట్‌గా, పర్ఫెక్ట్‌గా. అంటే అగ్ని అంటే శబ్దాలున్నాయి గదండీ! గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అవన్నీ ఉన్నాయి గదండీ! అంటే ఉంటాయి. ఉండొచ్చు. తప్పేముంది? ఇప్పుడు అసలు అదే మొత్తం ఉన్నదంతా అదే అని మనం నిర్ణయించుకున్నాక, అందులో నుంచి వచ్చిన అది కారణంగా అంటే ఆత్మతత్వం కారణంగా అందులో నుంచి వచ్చిన పంచభూతాలన్నీ కార్యాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నాం గదా! ఆ పంచభూతాల్లో కార్యాల్లో ఉన్న ఒక కార్యము అగ్ని కదా! ఈ అగ్నిలో మళ్ళీ 3, 4 రకాలుండొచ్చు, 36 రకాలుండొచ్చు, దానికి 7 శిఖలుండొచ్చు, దానికి ఇంకేమైనా ఉండొచ్చు. ఏమైందయితే? అన్నీ ఎక్కడి నుంచొచ్చాయో అన్నీ అదే గదా మళ్ళీ. ఇప్పుడు నువ్వు దాన్ని అగ్ని అను, ఆ అగ్నిలో మళ్ళీ 3 రకాలను, దాన్ని మళ్ళీ ఇంకెన్ని శాఖలైనా జేసుకో. అవన్నీ గూడా మళ్ళీ ఆ మూలంలో నుంచే వచ్చాయి గాబట్టి మూలమే అయి ఉన్నాయి గదా! ఇప్పుడు దానికి ఏమి విరోధం ఉన్నది నీకు? గార్హపత్యాది కల్పనం ప్రాణాహుతి అధికరణత్వం చ పరమాత్మనః అపి సర్వాత్మత్వాత్ ఉపపద్యతే. కాబట్టి దానికి ఎన్ని రకాల వేరు వేరు పేర్లతో ఉన్న అగ్నులున్నా పర్వాలేదు. అదంతా పరమాత్మే కాబట్టి అక్కడి నుంచే వచ్చాయి. అదే అయి ఉన్నాయి. అంటే ప్రాణాలలోకి ఆహుతిచ్చేదోటున్నది కదండీ! అన్నము నువ్వు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటే అది ఏదో యజ్ఞంలో ఆహుతిచ్చినట్టే అనేవో మంత్రాలున్నాయి గదండీ! అంటే ఉంటాయి. ఇక్కడ చెప్తున్న అధికరణం పరమాత్మ అధికరణం గాబట్టి, ఆత్మ గురించి, బ్రహ్మ గురించి చెప్తున్న అధికరణం గాబట్టి, అది కూడా మళ్ళీ పరమాత్మ పరంగానే పనిచేస్తుంది. ఎందుకు అంటే సర్వాత్మ అది అయి ఉన్నది మరి. ఇప్పుడు ఎందుకు అసల పేరే అది వైశ్వానరము, విశ్వానరము, సర్వాత్మ. కాబట్టి దాని పరంగా అన్నీ పనిచేస్తాయి. నువ్వు దాన్ని అట్లా చూడు, దాన్ని లిమిట్ చేసుకొని, పరిచ్ఛిన్నం చేసి చూడకు అని చెప్పారు. ఇదయిపోయింది కదా పాపము. మన జైమిని ఆచార్యుల వారు చెప్పింది చూసుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకొక ఆచార్యుల వారు అశ్మరథులన్న వారు చెప్తూ ఉన్నారు. ఆయనేం చెప్తున్నారో చూద్దాం. అభివ్యక్తేః ఇతి ఆస్మరథ్యః. అశ్మరథులన్న వారు ఏమన్నారంటే, అంటే ఇది అభివ్యక్తమేమో. అభివ్యక్తం అంటే అభివ్యక్తీకరించారు అంటారు గదా! ఆయన ఆ విషయాన్ని అభివ్యక్తీకరించారంటే స్పష్టంగా చెప్పారు అని అర్థం. కాబట్టి ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు వీలుగా ఈ పదాన్ని వాడారో ఏమో అని అశ్మరథుల వారు అన్నారు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. అతిమాత్రస్యాపి పరమేశ్వరస్య ప్రాదేశమాత్రత్వం అభివ్యక్తి నిమిత్తం స్యాత్. అభివ్యజ్యతే కిల ప్రాదేశమాత్ర పరిమాణః పరమేశ్వరః ఉపాసకానాం కృతే. అతిమాత్రంగా అనంతంగా ఉన్న పరమేశ్వరుని పట్టుకొచ్చి, అంటే ప్రాదేశమాత్రుడు, అంగుష్టమాత్రుడు అని ఎందుకు చెప్తారు అంటే,
అభివ్యక్తి నిమిత్తం. అభివ్యక్తి అంటే తెలపడం కోసం ఒక్కొక్కసారి అంతటా ఉన్న పరమాత్మ ఎక్కడైనా వ్యక్తమవ్వచ్చు కదా! ఆ విధంగా అంతటా ఉన్న పరమాత్మ ఇక్కడ హృదయం దగ్గర ప్రాదేశమాత్రంగా వ్యక్తమైతే నష్టమేముందయ్యా నీకు? ఆ రకంగా స్యాత్తు ఉండిండొచ్చు. కాక అభివ్యజ్యతే కిల ప్రాదేశమాత్ర పరిమాణః పరమేశ్వరః ఉపాసకుల కోసము అంతటా ఉన్న పరమాత్మ ప్రాదేశమాత్రంలో కూడా ఆయన వ్యక్తమవ్వచ్చు. పర్వతంలాగా గూడా వ్యక్తమవ్వచ్చు. కాక ఉపాసకులు నేను ఇట్లానే ఉపాసన చేస్తాను అంటే, వాళ్ళు ఎట్లా ఉపాసిస్తున్నారో వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ హృదయాల్లో ఆయన దర్శనం ఇవ్వవచ్చు. ఉపాసకులు నా హృదయంలో అంగుష్ట మాత్ర దేహుడిగా ఉన్నాడు అని వాళ్ళు ఉపాసన చేశారనుకోండి, వాళ్ళకక్కడ ఆయన అట్లా దర్శనం ఇవ్వచ్చు. లేదా నా హృదయంలో ఇదిగో పరమాత్మ ప్రాదేశ మాత్రుడుగా జానెడంత ఉన్నవాడిగా కనిపిస్తున్నాడు అంటే ఆయనకట్లా కనిపించొచ్చు. ఆ ఉపాసకులు ఎంత భావన చేయగలిగితే, ఆ పరాతత్వము అంతగా వాళ్ళకు దర్శనమిస్తుంది. అంతవరకు వాళ్ళు ఎంత భావన చేస్తే అదంతా వ్యక్తమై కనిపిస్తుంది. ఇప్పుడు ఏమక్కడ గొడవ అని మన అశ్మరథుల వారు చెప్పారు. ఎంత మంచి మాట చెప్పారు. ఎంత చల్లని మాట చెప్పారు. పైగా ఆయనేమన్నారంటే, ప్రదేశేషు వా హృదయాదిషు ఉపలబ్ధి స్థానేషు విశేషణ అభివ్యజ్యతే. పరమాత్మ ఎక్కడెక్కడ లభిస్తాడు, ఆ ప్రాంతాలేవి, స్థానాలేవి అంటే ఉంటాయి ఇట్లాంటి హృదయము. చూసావా హృదయం నీ హృదయంలో ఉంటాడు. ఆ ప్రదేశంలో అక్కడ పద్మం ఉంటుంది. నీ హృదయం ఉంది గదా! అక్కడ ఒక పద్మం. అది నీ హృదయాన్ని హృదయ కమలం అనుకో. హృదయ పద్మం, హృత్పద్మం అనుకో. ఆ హృత్పద్మంలో మధ్యలో కర్ణిక ఉంటుంది గదా! దాని మీద ఆయన నిలబడ్డాడనో, కూర్చున్నాడనో నువ్వు భావన జెయి. అని అట్లా చెప్తే, వీళ్ళట్లా భావన జేస్తే, ఆయనక్కడ అట్లా వాళ్ళకి దర్శనం ఇవ్వచ్చు. లేదా నీ హృదయము పాల సముద్రం అనుకో. ఆ పాల సముద్రం మధ్యలో ఆయనున్నాడని భావన జేసుకో అని చెప్పారనుకోండి. వీళ్ళట్లా భావన జేసుకుంటే, ఆయన అట్లా కనిపించొచ్చు. అందుకని పరమేశ్వరే అపి ప్రాదేశమాత్ర శృతిః అభివ్యక్తేః ఉపపద్యత. ఇతి ఆస్మరజ్యః ఆచార్యః మన్యతే. ఇది ఎంత ముఖ్యమైన విషయమంటే, మన వాళ్ళు అసలంతా ఇంతా గాదు. వాళ్ళ తెలివితేటలు, జ్ఞానము, వివేచన ఇంతవరకు మనమేం జేస్తున్నాము, శృతి చెప్పిన విధంగా మనము దాన్ని భావన చేయడం గురించి ఆలోచన చేస్తున్నాం గదా! శృతి ఇదిగో అంగుష్ట మాత్ర పురుషుడిగా చెప్పింది. లేదా ఏదో ప్రాదేశ మాత్ర పురుషుడిగా చెప్పింది. లేదా ఏదో జ్యోతి రూపంగా చెప్పింది అని మన వేదం ఇట్లా చెప్పింది. నేనిట్లా భావన చేస్తున్నానని మనం అనుకుంటున్నాం గదా! కానీ కాదు. తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. ఇంత దూరం వచ్చిన తర్వాత నాకిప్పటికి కరెక్ట్‌గా అర్థమయింది. వేదము ఇట్లా ఉంటుందని చెప్పట్లేదు. మనం ఎట్లా అనుకుంటామో దాన్ని అనుసరించి అది వాదనం చేస్తుంది. అది అనువాదం చేస్తుంది. మన స్మృతి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి అది ఇట్లా ఉంటుంది అని అక్కడ రాసి పెడుతుంది. అదేం చెప్తుంది? ఉపాసకులు దాన్ని ఎట్లా భావన చేసి దర్శించారో, వాళ్ళు ఏమి చెప్పారో దాన్ని అది రాసిపెట్టి ఇట్లా వాళ్ళకి దర్శనం ఇచ్చిందిట. నువ్వు గూడా వెళ్లి ప్రయత్నం చేసుకుంటే నీకు గూడా తెలుస్తుంది అని పాపం మన వేదం చెప్తుంది. కాబట్టి పరమేశ్వరుడు ఆయనే ప్రాదేశమాత్రంగా ఉన్నాడు అని వేదవాక్యం ఏదున్నదో అది అభివ్యక్తీకరించడము. ఉపాసకులకు ఇట్లా తెలిసింది అని చూపించడం. లేదా పరమేశ్వరుడు ఉపాసకులకు ఆ విధంగా దర్శనమివ్వడము. రెండిట్లలో ఏదైనా గావచ్చు. ఉపాసకులు పరమాత్మని ఆ హృదయ ప్రదేశంలో అంగుష్ట మాత్ర పురుషుడిగా దర్శించారు. ఆ ఉపాసకులు పరమేశ్వరుణ్ణి ఆ హృదయంలో ప్రాదేశమాత్ర పురుషుడిగా దర్శించారు అని ఇటు నుంచి ఉపాసకుల వైపు నుంచి గూడా దాన్ని చెప్పుకోవచ్చు. లేదా పరమాత్మ ఉపాసకులకు వాళ్ళ హృదయాల్లో ప్రాదేశమాత్రంగా దర్శనమిచ్చాడు అని
పరమాత్మ వైపు నుంచి కూడా చెప్పుకోవచ్చు. పరమాత్మ ఉపాసకులకు వాళ్ళ హృదయాల్లో అంగుష్టమాత్ర పురుషుడిగా దర్శనమిచ్చాడని అటువైపు నుంచి కూడా చెప్పొచ్చు. ఎటు నుంచైనా సరే ఇది అభివ్యక్తీకరించడం కాబట్టి తప్పేమీ లేదు, విరోధమేమీ లేదు అని మన ఆచార్యుల వారు, అస్మరథుల వారు మన్యతే అనుకున్నారు. ఆయన అట్లా భావించి ఇది ఇట్లా ఉండిండొచ్చు అని మనకు చెప్పారు. చాలా మంచి మాట చెప్పారు. వారికి నమస్కారం. వారిని మించి ఉన్నారు. బాదరిహి అని బాదరి ఆచార్యుల వారు. వారేం చెప్తున్నారో చూద్దాం. అనుస్మృతేః బాదరిహి. ఇదింకా మన అస్మరథుల వారేమో అభివ్యక్తీకరించడమేమో అని చెప్పారు. మన అస్మరథుల వారు ఏం చెప్పారంటే, అభివ్యక్తీకరించడం అంటే క్లియర్‌గా డిఫైన్ చేసి చూపించడం అని ఆయన చెప్పారు. మన బాదరి ఆచార్యులు ఏం చెప్పారు, అనుస్మృతి అన్నారు. ఎంత అందమైన మాట. ప్రాదేశమాత్ర హృదయ ప్రతిష్ఠేన వా అయం మనసా అనుస్మర్యతే తేన ప్రాదేశమాత్రః ఇతి ఉచ్యతే అని ఎంత మంచి మాట. చాలా మంచి మాటలన్నారు. అసలు ఈ పారాగ్రాఫ్ అంతా చాలా అందంగా ఉంటుంది. ఈ సూత్రము దాని భాష్యం చాలా బాగుంటుంది. అన్నీ బాగుంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆయనేమన్నారంటే, ఇదిగో మన హృదయము ఒక ప్రాదేశమాత్రం ఉందనుకో. మన హృదయము ఒక ప్రాదేశమాత్రం అంటే ఒక జానెడంతా ఉందనుకో మన హృదయము. అందులో అయం మనస్సు కూడా జానెడంతా ఉంటుంది కదా! మన హృదయంలో మన మనసున్నది గదా! ఈ మనసేం చేసింది? స్మరించింది. ఏదో జ్ఞాపకం చేసుకున్నది. ఆ పరమాత్మను దాని స్మృతిలో ఎట్లా పెట్టుకున్నది అంటే, అదెంత ఉన్నదో మనసెంతుంటుందో అదంతా దర్శిస్తుంది గదా! నా మనసు ఏదో కంప్యూటర్ అనగానే కంప్యూటర్ అంత పరిమాణంలోకి మారుతుంది. నేను పెన్ అనగానే నా మనసు లేదా వింటున్న వాళ్ళ మనసు పెన్ అంత పరిమాణంలోకి మారుతుంది. నేను పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు. నా హృదయం జానెడంత ఉంది అంటే, ఆ హృదయం జానెడంత ఉండి అందులో ఉన్న మనసు అంతగా మారి, అక్కడ పరమాత్మ అంత పరిమాణంలో కనిపించొచ్చు. ఆ రకంగా అప్పుడేం జరిగింది? ప్రాదేశమాత్ర హృదయంలో ఆ మనసు దాన్నట్లా స్మరిస్తూ ఉంటే, ఆ విధంగా ఉండడం చేత అసలు ప్రాదేశమాత్రంలో పరమాత్మ ఉన్నాడు గాదు. ప్రాదేశమాత్రుడై పరమాత్మ ఉన్నాడు గాదు. ప్రాదేశమాత్రమే పరమాత్మ. అసలదే. అసలు పరమాత్మనే ప్రాదేశమాత్రం అని జెప్పుకోవచ్చు అని ఆయన అసలు మొత్తమే మార్చేశారు. యథా ప్రస్థమితాః యవాః ప్రస్థాః ఇతి ఉచ్యంతే తద్వత్ అని ఎగ్జాంపుల్ గూడా జెప్పారు. ప్రస్థం అంటే ఏదో కుంచెడు బియ్యము అని అట్లా జెప్పుకుంటారు గదా! తూము, కుంచ అని అట్లా ఇంతకు ముందు ఇప్పుడు మనము పౌండ్స్, కిలోస్ అని చెప్పుకుంటాం గదా! కిలోగ్రామ్స్, గ్రామ్స్, కిలోగ్రామ్స్ అని ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇంతకుముందు కుంచెలు అట్లాంటివుండేవి. ఇప్పుడు ప్రస్తుతం అంటే అట్లాంటి ఒక కొలమానం. కొలత వేసేందుకు ఏదో తూనిక అంటారు గదా! తూచడానికి. అందులో యవలు పెట్టి ఒక ప్రస్థంలో అంటే ఒక తూమెడనుకోండి. ఒక ఇట్లా గొట్టంలాగా ఉంటుంది. అందులో పోస్తే పైదాకా వచ్చాయనుకోండి అవి తూమెడు యవలు లేదా తూమెడు ఏదో బియ్యము, వడ్లు అట్లా. ఆ రకంగా వాటిని ఆ ప్రస్థంలో పెట్టి మనము మానం వేశామంటే, ఆ విధంగా కొలవబడ్డ యవలు వాటిని ప్రస్థాహ అంటాం గదా! ఒక కిలో ఉన్నాయండి అవి కిలో అంటాం గదా! కిలో ఏమి? కిలో బియ్యము, కిలో ఏవో ఒకటి కుంకుడుకాయలు లేతే ఏవో ఒకటి అందులో బెట్టి మనం కొలిచినప్పుడు అవి కిలో అంటాం గదా! అట్లా ప్రస్థం అవి ప్రస్థాహ అంటాం గదా! యవలని. ఆ రకంగా అందులో బెట్టేసరికి ప్రాదేశమాత్ర హృదయంలో బెట్టేసరికి ఆయన్నే ప్రాదేశమాత్రం అని కూడా అనొచ్చు. అట్లా గూడా భావన జేయొచ్చు. తప్పేముంది? అని ఆయన జెప్తున్నారు. యద్యపి చ యవేషు స్వగతం ఏవ పరిమాణం ప్రస్థ సంబంధాత్ వ్యజ్యతే న చ ఇహ పరమేశ్వరగతం కించిత్ పరిమాణమస్తి యత్ హృదయ సంబంధాత్ వ్యజ్యతే. అయితే ఒక తేడా ఉంది. ఏదో నేను ప్రస్తుతము యవలు అని ఎగ్జాంపుల్ చెప్పాను గాబట్టి ఇంక దీన్ని మొత్తానికి అప్లై చేయడానికి ట్రై చేయొద్దు. కొంచెం తేడా ఉంది. ఏదైతే యవలకు వాటి పరిమాణం ఎంతో ఒకటుంటుంది. ఆ గింజలెంతుంటాయో,
కానీ ప్రస్థంలో పోసేసరికి ప్రస్థమంతా ఉన్నాయని చెప్తాం గదా! ఒక కిలో బియ్యం అంటాము. బియ్యానికి బియ్యం గింజ సెపరేట్‌గా ఒక కిలో ఉంటుందా? కానీ ఒక కిలోకి తూగేన్ని బియ్యము అంటాం గదా! అట్లానే ఇక్కడ ఎవలు ఎంతో కొంత ఉంటాయి గానీ, ఆ ప్రస్థమంతా ఎవలు అని చెప్పినట్టు, మన పరమేశ్వరుడి గురించి అంత తూకం వేసి చెప్పడానికి కుదరదు. ఆ హృదయంలో జానెడంత ఉన్నాడు, ఏదో వేలెడంత ఉన్నాడు అని చెప్పడానికి కుదరదు. పరమేశ్వరుడు సర్వగతమై ఉన్నాడు. కించిత్ పరిమాణంలో ఈ కొంచెం మాత్రమే ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం నాస్తి లేదు. అంటే ఇప్పుడు ప్రస్థంలో పోసిన యవలు ప్రస్థమంత ఉన్నాయి అని చెప్పినట్టు, గుండెలో పట్టినంతే ఉన్నాడు పరమాత్మ అని ఎట్లా చెప్తాము? హృదయ సంబంధంతోటి అంత మాత్రమే ఉన్నాడని చెప్పడము కుదరదు. అయితే కానీ అర్థం జేసుకోవడం కోసం ఎట్లైనా ట్రై చేయాలి. అన్ని రకాల యుక్తులు వాడవలసి ఉంటుందని జెప్తున్నారు. తథాపి అట్లానే ప్రయుక్తాయాः ప్రాదేశమాత్రశ్రుతేः సంభవతి యథా కథంచిత్ అనుస్మరణం ఆలంబనం ఇతి ఉచ్యతే. ఇక్కడ ఎక్కడ హృదయంలో జానెడంత హృదయంలో ఆ మనస్సులో స్మరిస్తే అక్కడ జానెడంత పరమాత్మ దర్శనమిచ్చాడు అనేదో జెప్తే, ఆ ప్రాదేశమాత్రమని శృతి ప్రయోగించగానే అట్లా ప్రయోగం కాగానే వెంటనే అదట్లా మారిపోతుంది. మన మనస్సు ఈ మాట నేను అంటూ ఉండగానే పరమాత్మ ఒక అంగుష్ట మాత్రంగా నా హృదయంలో ఉన్నాడు అనగానే, ఆయన నిజంగా ఒక చిన్న 1, 2 ఇంచెస్‌గా మారిపోయినట్టుగా మనకు దర్శనం కలుగుతుంది. మనసులో మనం దాన్ని అట్లా ఊహిస్తాము. జానెడంతా ఉన్నాడనగానే జానెడంతా ఊహిస్తాం. ఆయన అసలు మొత్తం విరాట్ పురుషుడుగా ఉన్నాడు అనగానే, మొత్తం బ్రహ్మాండం అంతా ఆయన స్వరూపంగానే భావిస్తాం. ఎందుకు అంటే, అనుస్మరణ అనుసరించి మన మనస్సులో ఎట్లా భావన కలుగుతుందో దాన్ని అనుసరించి ఆ స్మరణను బట్టి ఆలంబనగా ఇక్కడ ప్రాదేశమాత్రం అని శృతి ప్రయోగించింది అని చెప్పుకోవాలి మనము. ప్రాదేశమాత్రత్వేన వా అయం అప్రదేశమాత్రః అపి అనుస్మరణీయః ప్రాదేశమాత్రశ్రుత్యర్థవత్తాయై. అసలది అయం ఈ తత్వం ఏదున్నదో ఆత్మతత్వం అప్రదేశ మాత్రం. దానికి ఒక ప్రదేశము లేదు. అది ఇంత మాత్రం ఉంటుందని చెప్పడం కష్టం. కానీ అయినా గూడా ప్రాదేశ మాత్రం అని నువ్వు స్మరించు. వేదం చెప్పిన దాన్ని బట్టి నువ్వు భావన చెయ్యి. ఎందుకు అంటే ప్రాదేశ మాత్రమని మన వేదం చెప్పిందా లేదా? ఆ విధంగా దాన్ని దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు అని ఆలోచన చేసేది ఎందుకు? ఏవం అనుస్మృతేః అనుస్మృతి నిమిత్త పరమేశ్వరే ప్రాదేశమాత్ర శృతిః ఇతి బాదరిః ఆచార్యః మన్యతే. ఎవరో ఒకళ్ళున్నారు బాదరి అనుకుందాము. బాదరి ఆచార్యుల వారు మన పరమాత్మ ప్రాదేశమాత్రంగా ఉన్నారు అని ఆయన భావన చేశారనుకోండి. చెయ్యగానే మన వేదము దాన్ని అనుసరించి, ఆ స్మృతిని అనుసరించి, ఆ శృతి ఆ వాక్యాన్ని చెప్తుంది. మనం మామూలుగా ఏం చేస్తామో, ఎప్పుడు ఏం చెప్పుకుంటూ వస్తాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను ఒక కొత్త విషయము, చాలా గొప్ప విషయం ఇవాళ నేర్చుకున్నాను. మనం మామూలుగా నేనే ఎన్ని చోట్ల మనుస్మృతి చెప్తున్నప్పుడు, అవన్నీ చెప్తున్నప్పుడు ఎన్ని సార్లు చెప్తూ వచ్చానో. వేదాలను స్మృతులు అనుసరిస్తాయని చెప్తూ వస్తాను. శృతి, స్మృతి, పురాణం అని ఒక లైనప్ ఉంది అని చెప్తూ, శృతి అంటే వేదంలో ఏదున్నదో దాన్ని అనుసరించి స్మృతులు, మనుస్మృతి లాంటివి లేదా భగవద్గీత, శాస్త్రం లాంటివన్నీ గూడా అనుసరించి దాన్ని అనుసరించి వేదంలో ఎట్లా ఉందో అట్లా చెప్తాయి. దాన్ని అనుసరించి వీటిని అనుసరించే మన పురాణాలు గూడా అదే విషయము కానీ కథల్లో పెట్టి ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌టెన్సివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయని చెప్తూ వస్తాను గదా! కానీ మన బాదరిహి ఆచార్యుల వారు చాలా మంచి మాట జెప్పారు. స్మృతిని అనుసరించి శృతి ఆ విషయం అక్కడ చెప్తూ ఉన్నది. నీకు కావాలంటే దాన్నట్లా భావన చేసి పట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అనుస్మృతి నిమిత్త అనుసరించి స్మరించడాన్ని బట్టి పరమేశ్వరుడు ప్రాదేశమాత్రంగా ఉంటాడు అని శృతి చెప్తూ ఉన్నది అని ఆచార్యుల వారు చెప్పారు. వారికి నమస్కారము.
కాబట్టి ఎట్టించేటైనా చేయొచ్చు. మనం భావన చేస్తే వేదం దాన్ని అనుసరించి వాదనం చేయొచ్చు అనువాదనము. లేదా వేదం చెప్పిన దాన్ని అనుసరించి మనము భావన చేయొచ్చు అనుభావన. అది మళ్ళీ తర్వాత నెమ్మదిగా అనుభావన కాస్త అనుభవంగా మారుతుంది. వేదం చెప్పిన దాన్ని మనం భావిస్తే అనుభవము. మనము భావించని దాన్ని వేదం చెప్తే అనువాదము. ఎట్నుంచి ఎటొచ్చినా సరే 2 ఒకటే. ఇంతకీ ఫైనల్‌గా మనం అర్థం జేసుకోవాల్సిందేమి అంటే, ఉన్నదంతా ఒక్కటి అది నేనే. అక్కడి దాకా వెళ్ళేలోగా ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ, అన్నింటిని అందులోకే లయం చేసుకుంటూ, కరిగించి అందులో కలుపుకుంటూ పోవాలి. అందుకని మన ప్రయత్నము. ఇంకా ఇందులో 2 సూత్రాలు, వాటికి భాష్యాలు ఉన్నాయి. ఈ 2 సూత్రాలు పూర్తయ్యాయంటే మనకి ఈ మొదటి అధ్యాయంలోని రెండో పాదము కూడా పూర్తవుతుంది. మనం ఇంతవరకు ఈ రెండో పాదంలో ఉపాస్య బ్రహ్మను ఏ విధంగా పైగా అస్పష్ట చిహ్నాలతో ఉన్న వేదవాక్యాలను పట్టుకుని స్పష్టంగా చెప్పదది. అటు ఇటు కొంచెం కొంచెంగా ఉన్నట్టుగా అనిపించిన వేదవాక్యాల్లో కూడా చెప్పబడుతున్నది అనుమానమే లేదు, పరబ్రహ్మమే. కానీ ఉపాసనకి పనికొచ్చే విధంగా చెప్పిందిక్కడ అని ఉపాస్య బ్రహ్మను గురించి చెప్తూ ఉన్న ప్రకరణాల్లో ఉన్న అస్పష్టంగా ఉన్న బ్రహ్మ చిహ్నాలతో ఉన్న వేదవాక్యాల్ని మనము విచారణ చేస్తూ ఉన్నాము. ఇంక 2 సూత్రాలతో ఈ అస్పష్ట బ్రహ్మ చిహ్నాలతో ఉన్న ఉపాస్య బ్రహ్మము పూర్తవుతుంది. తర్వాత మళ్ళీ అంతే అస్పష్ట బ్రహ్మలింగాలే. కానీ ఈసారి జ్ఞేయ బ్రహ్మము గురించి చెప్పబడుతూ ఉన్న వేదవాక్యాల గురించి విచారణ మొదలవుతుంది. వచ్చే వారం మనము దీన్ని పూర్తి చేసి, ఈ ఉపాస్య బ్రహ్మను పూర్తి చేసి, జ్ఞేయ బ్రహ్మ వైపుకి వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.